అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన పల్నాడు జిల్లా చిలకలూరుపేట లింగొండ గ్రామంలో గో ఆధారిత వ్యవసాయ క్షేత్రానికి కావూరు జెడ్పీటీ హై స్కూల్ నుంచి విద్యార్థినులు అలానే టీచర్సు అందరికీ ఇక్కడ వచ్చున్నారు. మన వ్యవసాయ క్షేత్రానికి సందర్శించి ఇక్కడ మనం మందులు లేకుండా పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఎలా సాగు చేస్తున్నాం అనే పంట విధానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ముందలుగా మనం ప్రకృతి వ్యవసాయం అనగానే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఎందుకంటారంటే గోవు నుంచి వచ్చే 5 పంచగవ్యాలతో ద్వారా మనం ప్రకృతి వ్యవసాయం చేస్తాం. మెయిన్గా ఆవు పేడ, పంచితం, ఆవు నెయ్యి, మజ్జిగ, పుల్లటి మజ్జిగ, ఈ జీవామృతం అని చెప్పి దీన్ని తయారు చేసుకుంటాం. ఆవు పేడ, ఆవు పంచితం, అలానే ద్విదళం పిండి, 2 రకాలు 2 బద్దలుగా చీలే ద్విదళం పిండి, బెల్లం వేసి ఒక 5 రోజుల పాటు ఈ రంబులో వేసేసి కళ్ళె తిప్పుతాం. కళ్ళె తిప్పేస్తే దీంట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా ఎందుకంటారా, మన భూమిలో ఉండే సూక్ష్మజీవులన్నిటికీ వీటికి ఆహారం. భూమిలో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని తినడానికి మన వానపాములు అనేవి పైకి కిందకి వచ్చి తిరుగుతూ ఉంటాయి. అలా వానపాములు ఎత్తువాంస్ అంటారు. ఆ వానపాములు పైకి కిందకి వచ్చినప్పుడు మనకి పంట డెవలప్మెంట్ ఉంటుంది. వేరు అనేది బాగా పెరుగుతుంది. మనకు వచ్చే పంట కూడా దిగుబడి బాగుంటుంది. మనం ఎటువంటి మందులు లేకుండా ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం ద్వారా సాగు చేసుకోవచ్చు. అలానే పైన వచ్చే పురుక్కేమో మన వేపాకు, వేప గింజల కషాయం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం మొదలగు కషాయాల ద్వారా పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. మన ప్రకృతి వ్యవసాయం అంటే మెయిన్గా జీవామృతం, ఘనజీవామృతాలు, పంచగవ్య, వాటికి బలం, మైక్రో న్యూట్రియన్స్, మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్, అంటే మజ్జిగ, ఆవు మజ్జిగ, పుల్లటి మజ్జిగ, వాటిల్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. పంట వేపుగా పెరగటానికి, పంట పిండి నుంచి కాయగా అవ్వటానికి, కాయలో కావాల్సిన పోషకాలన్నీ రావడానికి ఆవు మజ్జిగ స్ప్రేయింగ్కి వాడతాం. ఈ జీవామృతం కూడా మెయిన్, మన ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ పాత్ర జీవామృతం. జీవామృతం మన మొక్క దగ్గర, వేరు దగ్గర పోసినట్టయితే కోట్ల జీవులు, సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందడం ద్వారా వానపాములు పైకి వచ్చి వెళ్తుంటాయి. ఇప్పుడు మనం బయట పొలాల్లో చూసుకున్నట్టయితే వానపాములు కనపడట్లా. పాత రోజుల్లో, వెనకటి రోజుల్లో మన పెద్దలు పొలంలోకి వెళ్ళి ఎక్కడ చేయబెట్టి అనగానే వానపాములు కుప్పలు వచ్చాయి. ఈ రోజుల్లో చూస్తున్నారా? అవునవును, రైతు నేస్తాలనేవాళ్ళు. ఈ రోజుల్లో వానపాములు అంతరించిపోతున్నాయి. కేవలం మనం చేసేదే, మనం భూమికి ఏది ఇస్తే మనకు కూడా అదే వస్తుంది. భూమికి మనం విషం ఇస్తుంటే మనకి విషమే వస్తుందిగా. ఇలా